జస్ట్ ఇప్పుడే మన కొండన్న నటించిన కింగ్డమ్ సినిమా చూసొచ్చారు మన ట్రేడ్ పండితులు. పోయి టాప్ లో పోయి కూర్చుంటా. మరి కొండన్న కుర్చీలో కూర్చున్నాడా లేదంటే కుర్చీ నెత్తిన వేసుకున్నాడా అనేది చూద్దాం. వానెక్క ఏనా కొడుకు మన నాపేదేలే. మొన్న మా పవర్ బాబు కూడా మనల్ని ఎవర్రా ఆపేది అన్నాడు. ఆపే ఛాన్స్ ఎవరికి ఇవ్వలేదు. అంటే కొండన్న కూడా కొంచెం అతి తగ్గించుకుంటే నేనైతే 200 నుంచి లెక్క స్టార్ట్ చేస్తున్నా. అక్కడ నుంచి నేను చూడను. ఒకవేళ ఇదే కంటిన్యూ అయితే అప్పుడు కూడా 200 దగ్గర నుంచే లెక్క పెడతావు. కాకపోతే వెనక్కి లెక్క పెట్టాల్సి ఉంటుంది. అంతేగా ఇక కొండన్న కింగ్డమ్ చూసిన తర్వాత మన ట్రేడ్ పండితులకు ఏమనిపించిందంటే కొండన్న అండర్ కవర్ ఆపరేషన్ సక్సెస్ఫుల్గా మిస్ఫైర్ అయింది. ఆపరేషన్ సక్సెస్ బట్ పేషెంట్ డెడ్. తగలబెట్టేస్తా అని వెనక నుంచి నిర్మాతకి అండుచెక్కాడు. కొండన్న టాప్ చైర్కి టవలేసి లాగాడు కానీ కుర్చీ మాత్రం రాలేదు. కూలీలు ఎవరినైనా పిలిపించమంటారా బాబు? కోడి మీద కూర్చో. ప్రస్తుతానికి దాని మీద కూర్చో. సగం సినిమా అయిన తర్వాత మన పవర్ బాబు సలహాలు ఏమన్నా తీసుకున్నారేమో అనిపించింది. ఫస్ట్ హాఫ్కి సెకండ్ హాఫ్కి సంబంధం లేకుండా చాలా బాగా తీశారు. అవసరం లేకపోయినా పార్ట్ 2 కోసం సాగదీశారు. ఎక్కడికో వెళ్ళాల్సిన సినిమా ఇక్కడే ఉండిపోయింది. సలార్, కేజీఎఫ్, యుగానికొక్కడు, రెట్రో ఇలాంటి చాలా సినిమాల రెఫరెన్సెస్ ఉన్నాయి. గుర్తుంచుకునే సినిమా కాదు, అలాగని అస్సలు బాగోలేదని కూడా చెప్పలేం. ఓకే, ల్యాగ్ ఉంది, స్టోరీ ట్రాక్ తప్పింది, అయినా కానీ ఒకసారి ట్రై చేయొచ్చు. ఈ పార్ట్ 1 పార్ట్ 2 పైత్యం వదిలేసుకొని ఉంటే మూవీ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అయి ఉండేది. ఇక సినిమా స్టోరీ ఏంటంటే హీరో కొండన్న, కొండన్నకి ఒక అన్న. తండ్రి కొండన్న కంటే పెద్ద తాగుబోతు. అస్తమానం తాగి వచ్చి వాళ్ళ అమ్మని కొడుతుంటాడు. ఓ రోజు ఇలాగే కొడుతుంటే కొండన్న ఒక ఏడుతో వేసేస్తాడు వాళ్ళ నాన్నని. కానీ వాళ్ళ అన్నయ్య సత్యదేవ్ ఆ నేరం తన మీద వేసుకొని పారిపోతాడు. ఆయన బాగా పరిగెట్టడం వల్ల 18 సంవత్సరాలైనా ఎవరికి దొరకడు. అయినా సరే మన కొండన్న వెతుకుతూనే ఉంటాడు. వాళ్ళ అన్నయ్య కోసం పరిగెట్టడం వల్ల రన్నింగ్ పోటీలో ఫస్ట్ వచ్చి కొండన్న కానిస్టేబుల్ కూడా అయిపోతాడు. ఇలా వెతుకుతున్న క్రమంలో కొండన్న ఒక అండర్ కవర్ ఆపరేషన్కి వెళ్ళాల్సి వస్తుంది. అక్కడ వాళ్ళ అన్నయ్య కూడా ఉంటాడు. కోర్స్ వెళ్ళేదే వాళ్ళ అన్నయ్య కోసం అనుకోండి. సముద్రంలో స్మగ్లింగ్ చేస్తుంటాడు. ఆ స్మగ్లర్స్ అందరినీ పోలీసులకి పట్టించడానికి మన కొండన్న వెళ్ళేది. మరి పట్టించాడా లేదా, వాళ్ళ అన్నయ్యని వెనక్కి తెచ్చుకున్నాడా లేదా అనేది మిగతా స్టోరీ. ఇక సినిమా ఎలా ఉందంటే ఫస్ట్ హాఫ్ వరకు ఒకే స్టోరీ రన్ అవుతుంది, కానీ సెకండ్ హాఫ్లో మాత్రం స్టోరీ డీవియేట్ అయిపోతుంది. ఇదొక స్పై థ్రిల్లర్. అలా చూసుకుంటే ఫస్ట్ హాఫ్కే స్టోరీ అయిపోతుంది. సెకండ్ హాఫ్లో స్టోరీ లేక ఇంకో స్టోరీ ఎత్తుకున్నారు. కొండన్న వెళ్ళే పర్పస్ ఏంటి? అన్న కోసం అండర్ కవర్ ఆపరేషన్కి వెళ్తాడు. వెళ్ళిన వాడు అన్నని సేవ్ చేయకుండా చంపే వరకు అక్కడే ఉండి వాళ్ళ అన్న ప్లేస్ని ఆక్యుపై చేస్తాడు. దాంతో కొండన్నని కొండ మీద నుంచి వేలాడదీయాలి అనిపిస్తుంది. ఎమోషన్ ఉండదు, స్టోరీ ఉండదు, ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే ఉండదు. ప్రతి సీన్ లాగే. స్టార్టింగ్ ఒక 40 మినిట్స్ వరకు బాగుంటుంది. ఎమోషన్స్ కానీ, ఎలివేషన్స్ కానీ, బీజిఎం కానీ, ఆ నెరేషన్ అన్నీ ఒక ఫ్లోలో వెళ్ళిపోతాయి. కానీ సెకండ్ హాఫ్లో అవన్నీ మర్చి జోబులో పెట్టుకున్నారు. అదే జోబులోంచి ఇంకో స్టోరీ బయటకు తీశారు. అంటే ఒకే సినిమాకి 2 కథలు చూపించారని సాటిస్ఫై అవ్వాలా, లేదంటే ఒకే కథకి 2 సార్లు డబ్బులు దొబ్బుతున్నారే అని బాధపడాలా అనేది ఆడియన్స్కి అర్థం కాదు. దానికి తోడు ల్యాగ్, దీనికి తోడు ఆ బీజిఎం. ఫస్ట్ హాఫ్కి బక్కోడు కొట్టి సెకండ్ హాఫ్కి మాత్రం అసిస్టెంట్తో కొట్టించినట్టున్నాడు. సరిగ్గా తీసి ఉంటే మంచి స్పై థ్రిల్లర్ అయి ఉండేది. చేతులారా చెడగొట్టారు. ఇక కొండన్నకి మంచి రోలే పడింది, కానీ యాక్టింగ్ కానీ డైలాగ్ డెలివరీ మాత్రం అన్నయ్యకి చేత కాలేదు. సత్యదేవ్ చనిపోయినప్పుడు కొండన్న యాక్టింగ్ నా భూతో నా భవిష్యత్, ఇట్లయితే నువ్వు టాప్ చైర్లో ఎలా కూర్చుంటావు కొండన్న? ఇక హీరోయిన్ అక్కయ్య ఎందుకుందో ఈ సినిమాలో నాకైతే తెలియదు. స్టోరీ, నెరేషన్, ఎలివేషన్, బీజిఎం ఫస్ట్ హాఫ్ వరకు ఓకే. స్టోరీ డీవియేషన్, ల్యాగ్, నో ఎమోషన్, పూర్ క్లైమాక్స్. ఇది సెకండ్ హాఫ్ పరిస్థితి. బాగుందా అంటే టైంపాస్ కోసం అయితే వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. మరి కొండన్నకి ఈసారి కూడా కుర్చీ దొరకలేదు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటనేది కింద కామెంట్ చేయండి. సో గైస్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.